యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. మనము ఈ నెల 8వ తారీఖు ఇంటర్నేషనల్ విమెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అయితే ఇయర్ అంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రభు కొరకు ప్రకాశించిన ప్రతి స్త్రీ కూడా మనకి ఒక ఆదర్శాన్ని ఇచ్చి వెళ్ళారనమాట. కాబట్టి ఈరోజు ప్రభు కొరకు ప్రకాశించిన స్త్రీలు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మరి సైతాన్ రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు మరియ తల్లి, నూతన నిబంధనలో చూస్తే ఎలిజబెత్ అమ్మ, యెరూషలేం మరియమ్మ, అందరూ మరియమ్మలు, 7 మరియమ్మలు ఉన్నారు అక్కడ. మగ్దలేన మరియా, వీళ్ళందరూ కూడా. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ప్రభు కొరకు ప్రకాశించిన స్త్రీలు ఎస్తేర్ రాణి. ఎస్తేర్ అనే మాటకు మిలమిల మెరిసే తారా అని అర్థం అన్నమాట. ఆకాశంలో ఒక నక్షత్రంలాగా ఆమె ప్రకాశించింది. అయితే స్టార్స్ నేను నిన్నటి దినాన మరి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ 2 ప్రేరణలు ఇచ్చారనమాట. ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు, అలాగే సైతాన్ రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు. బైబిల్ గ్రంథంలో సైతాన్ రాజ్యంలో ప్రకాశించిన స్త్రీలు ఎవరు? సైతాన్ రాజ్యం కొరకు పనిచేసిన వారు, ఆత్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళలో మొట్టమొదటి స్త్రీనే జెజబెల్, ప్రిన్సెస్ ఆఫ్ సేటన్ అనమాట. ఆ తర్వాత డెలీలా స్పిరిట్, దైవ సేవకుల్ని వ్యభిచరింపజేసి నరకానికి తీసుకొని వెళ్ళే స్పిరిట్ అనమాట. నూతన నిబంధనలో చూసినట్లయితే హెరోదియా అనమాట, ఫిలిప్పు భార్య. కానీ వాళ్ళ అన్నయ్య, అంటే భర్త అన్నయ్య, బావగారితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది హెరోదియా. ఆమె చూడండి ఎలాంటి కోరిక కోరుతుందో. మరి తన కూతురు సలోమి మంచిగా నాట్యం చేసినప్పుడు హెరోదు రాజు పుట్టినరోజుకి ఏం కావాలో కోరుకో అని అడిగితే బప్తిస్మ యోహాన్ తల, అంటే దైవ సేవకుల్ని చంపించడమే కదా. సైతాన్ రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్త్రీల పని ఏంటంటే దైవ సేవకులని చంపించాలి, వాళ్ళతో పాపం చేయించి నరకానికి తీసుకొని రావాలి. అలాగే పోతీఫర్ భార్య యోసేపుతో పాపం చేయించాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా యోసేపు గెలిచాడండి. అలా మనం కూడా గెలవాలన్నమాట. ఇలా కొన్ని క్యారెక్టర్స్. అతాలియా క్యారెక్టర్ నేను ఇంకా అది చెప్పలేదు. ఈ జెజబెల్ కూతురు మరి దావీదు వంశంలో యెహోషాఫాతుకి పెద్ద కోడలు అవుతుంది. అతనికి 7 కొడుకులు అనమాట. పెద్ద కొడుక్కి ఈ అమ్మాయిని చేసుకుంటాడు, ఈ జెజబెల్ కూతుర్ని. యెహోషాఫాతు చేసుకున్న తర్వాత ఆమె మర్దులందరినీ చంపిస్తుంది అనమాట. యెహోషాఫాతు మిగిలిన 6 కొడుకుల్ని చంపిస్తుంది. అంతేకాదు, తన కొడుకు అహస్యాని జెహూ చంపాడని తెలిసిన తర్వాత తను రాణి కావాలి, ఇంకా తన మనవళ్ళు, పెద్ద మనవడు రాజు అవుతాడు, అలా కాకూడదు, నేను కావాలనే అధికార దాహంతో ఆ ప్యాలెస్లో దావీదు రాజు అంతఃపురంలో తన మనవాళ్ళందరినీ కూడా చంపిస్తుందండి. నేను అనుకుంటాను దావీదు ఎంత ఏడ్చుంటాడో తన పిల్లల్ని అట్లా చంపుతుంటే. అట్లా చంపిస్తుంది. కానీ అందులోనే ఒక మంచి అమ్మాయి ఉంటుంది అనమాట. ఈ అహస్యాకి మారు చెల్లెలు యెహోషబా. ఆ బాబు 1 నెలల పసికంద అనమాట. అందరినీ తీసుకొచ్చి చంపుతుంటే ఆ బాబును ఆమె దేవాలయంలో దాస్తుంది. ఎందుకంటే తన భర్త యెహోయాదా దేవాలయంలో యాజకుడు అనమాట. 7 సంవత్సరాలు దాచిన తర్వాత 7వ సంవత్సరం అప్పుడు అబ్బాయిని రాజుగా చేస్తారనమాట. సో ఈ 2 రాజ్యాల్లో ప్రకాశించిన వాళ్ళు. అయితే సైతాన్ రాజ్యంలో ప్రకాశించిన వాళ్ళని గురించి ఇప్పుడు మనం ధ్యానించుకోవట్లేదు. కానీ దేవుని రాజ్యంలో ప్రకాశించినటువంటి స్త్రీలు, ఫిలిప్పి 2:16 ఏం చెప్తుందంటే, జీవవాక్కునకు అంటి పెట్టుకున్న వాళ్ళు దేవుని రాజ్యంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారు. మీరు అలా ప్రకాశించాలని దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపించారు. ఒక తల్లిగా మీరు ప్రకాశించాలి. మీ కొడుకుని దేవుని యొక్క వాక్యం ప్రకారం పెంచడంలో అన్నమాట. మరియ తల్లి ఎలా పెంచారో అలా పెంచాలని. ఒక తల్లి
మరి ఎలా ప్రార్థించింది సలోమి అమ్మ? మత్తయి సువార్త 20:20లో సలోమి అమ్మ ప్రార్థిస్తుంది. యేసు ప్రభు యొక్క పాదాల చెంత ఆమె మోకరించి, ప్రభువా నాదొక మనవి అంటే, ఏమ్మా చెప్పమ్మా, ఇదిగో నువ్వు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా 2 కుమారులలో ఒకరిని కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన కూర్చోవాలి, ఆ కృప దయచేయి. అమ్మో, చాలా పెద్ద కోరికే కోరుకున్నావు, అయితే అది నా తండ్రి మరి నిర్ణయిస్తాడమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఒక తల్లి పరలోకంలో నా పిల్లలు ఉండాలి, అందులో యేసు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఉండాలి, ఇలాంటి కోరిక కలిగి ఉన్నవాళ్ళు ఆకాశంలో నక్షత్రాలాగా ప్రకాశిస్తారండి. తల్లి ప్రార్థన బిడ్డలకి దుప్పటి కప్పినట్లుగా, ఒక రక్షణ కోటలాగా. ఆ నోవా ఓడ చూడండి, ఆ ఓడలోనికి నీళ్లు రాకుండా ఓడను నిర్మించాడనమాట నోవా. అలా ఈ ఓడ అనేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము పిల్లల హృదయాల్లో ఉండేటట్లు తల్లి చూస్తే, అలాగే తల్లి ప్రార్థించినప్పుడు ఆ పిల్లల చుట్టూ కూడా అగ్ని కంచె, అగ్ని కోట వేయబడుతుంది అనమాట. అలా మనం ప్రార్థించాలి. ఒక ప్రార్థించే తల్లి ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆకాశంలో నక్షత్రాలాగా ప్రకాశిస్తారండి. మరియ తల్లి అందుకు నిదర్శన. లేదా మోనికా తల్లి, పునీత మోనికా తల్లి, క్యాథలిక్ చర్చ్, ఆమెని మర్చిపోకూడదండి. 4వ శతాబ్దాంతంలో ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికాలో తగస్తే అనే ప్రాంతంలో ఆమె పుడుతుందన్నమాట. తన భర్త మరి త్రాగుబోతు పెట్రీషియస్, అన్యుడిగా ఉంటాడు. అన్యుడు, అందులో కూడా మిలిటరీలో ఉంటాడు కాబట్టి చాలా కోపము, డ్రింకింగ్ హ్యాబిట్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అందరికీ ఉంటాయి, మిలిటరీలో వాళ్ళకని చెప్పట్లేదు. కానీ పెళ్లి రోజు కూడా తాగడానికి వెళ్తాడంట. టైం అయిపోయిందని అక్కడ దండ విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, అందరినీ గెస్ట్లను విడిచిపెట్టి. కానీ ఆమె భర్త కొరకు ప్రార్థిస్తుంది, పట్టు విడవకుండా ప్రార్థిస్తుంది. ప్రభా, నా భర్తని కాపాడు, ఆయనకు విడుదలను దయచేయి ఈ త్రాగుడు నుంచి, కోపం నుంచి. ఇంకా కోపం వచ్చినప్పుడు అరుస్తాడు, త్రాగినప్పుడు ఈ బూతు మాటలు అన్నిటి నుంచి విడుదల కలుగజేసి ఆయనకి నీ ప్రేమనివ్వు, నీ ప్రేమతో నింపు. నువ్వు ఆయన లోపలికి వెళ్తే అది జరుగుతుంది. ఆమె 20 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె భర్తని మారుస్తాడనమాట. అందుకే తపస్కాలం అంటే ఏంటంటే ఆత్మలో బలపడి ఆత్మ ఫలములు ఫలించాలి. ఆత్మని ఒక విత్తనం వేస్తే చెట్టు ఎలా వస్తుంది చూడండి. ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత కాయలు ఇచ్చినట్లుగా ఈ వాక్యం మనం భుజిస్తూ ఉన్నప్పుడు ఈ చెట్టుకి మనం ఆహారం ఇస్తున్నాం. అప్పుడు మన ఆత్మ అనే చెట్టు పెద్దగా అయిపోయి కాయలు కాస్తుంది. ఏం కాయలు? ఏం ఫలాలు అనమాట. ఫలాలు ఏంటి అంటే ప్రేమ, ఓర్పు, ఆనందం, మంచితనం, సహనం, ఆత్మ నిగ్రహం అన్నమాట. ఇవన్నీ ఫలాలు మనం ఫలించాలి. భర్త తాగి ఇంటికి వచ్చి తిడుతున్నప్పుడు ఆమె దేవుణ్ణి అడుగుతుందంట, తనలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మదేవ నాకు ఆత్మ నిగ్రహాన్ని ఇవ్వండి. ఆయన ఏదన్నా అన్నప్పుడు నేను జవాబు చెప్పకూడదు. నేను ఒకవేళ చనిపోయిన దాన్ని అయితే నాకేం వినపడదు, రియాక్ట్ కాను కదా, అలా అనుకొని రియాక్ట్ కాకూడదు. ఒక్కరోజు కాదండి, 20 సంవత్సరాలు. అప్పటికే పెద్ద కొడుకు మరి 16 సంవత్సరాల అబ్బాయి అవుతాడనమాట. ఆ తర్వాత ఆయన రక్షణలోకి వస్తాడు, బాప్తిస్మం తీసుకుంటాడు, దేవుని మన్నించమని అడుగుతాడు, భార్యని మన్నించమని అడుగుతాడు. పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, 3 పిల్లల్ని, 2 కొడుకులు 1 పాప, చక్కగా చూసుకుంటూ భార్యని ప్రేమగా చూస్తూ. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారండి, లేదా భర్త పిల్లల్ని ప్రేమిస్తారు. దేవుడు ఎంత ప్రేమమయుడో ఒక భార్య భర్త ద్వారా పొందాలండి, ఒక భర్త భార్య ద్వారా పొందాలి. ఇది ప్రేమని పంచిచ్చే సమయం అన్నమాట. తపస్కాలం అంటే సాడ్గా ఉండొద్దు, సంతోషంగా. చెట్ల నిండా కాయలు ఉంటే ఎంత బాగుంటుంది ఆ చెట్టు, ఎంతమంది తిని అబ్బా సంతోషపడతారు, మామిడి పండ్లు ఎంత బాగున్నాయి. మనం కూడా ఈ ప్రేమని ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళు సంతోషపడాలన్నమాట. ప్రేమని కలిగి ఉండే రోజులు, ప్రేమని పంచి ఇచ్చే రోజులు తపస్కాలం, వసంతకాలం, ఫలించే రోజులు, ఆత్మ ఫలాలన్నమాట. ప్రేమ, కరుణనిచ్చే రోజులు అన్నమాట. చాలా ముఖ్యమైనది. అందుకే మనము దేవునికి ఇష్టమైన ఉపవాసం చదువుకోవాలండి. యెషయా గ్రంథం 58:6 నుంచి నాకు ఇష్టమైన ఉపవాసం ఇది అంటారనమాట. దేవుడు అంటున్నారు, మీరు ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, రోగులని దర్శించండి, ఇల్లు వాకి లేని వాళ్ళకి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి, మీ రక్త సంబంధులకు మీరు సహాయం నిరాకరించకండి. మీకు చాలా రక్త సంబంధం కలిగిన అక్క, చెల్లి లేదా పిల్లలు ఉన్నారనంటే అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు, అన్న పిల్లలు, వాళ్ళకి మీరు సహాయం చేయండి
అని చెప్తున్నారనమాట. ప్రేమనిచ్చే సమయము, ప్రేమలో ఎదిగే సమయం అన్నమాట ఇది. అట్లా మనం జీవించాలి. ఇప్పుడు ప్రకాష్నిలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేర్ రాణి ఎంతమందికి తల్లి అయిందండి. యూదులకి చిన్న పిల్ల, పసిపిల్ల, అనాథ పిల్లగా ఉంటుంది. ఎస్తేర్ గ్రంథం మధురం నీ వాక్యంలో మనం ఒకసారి ధ్యానించుకుందాం తపస్కాల ధ్యానాల్లో. పసిపిల్ల చిన్ననాడే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ పెద్దనాన్న కొడుకు మార్డికాయ్ ఆమెని కూతురులాగా పెంచుకుంటాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద వయసు. ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళ పెద్దనాన్న కొడుకు అన్నయ్య మార్డికాయ్కి 120 సంవత్సరాలు. యాక్చువల్గా తాత మన్వరాల్ వయసు భేదం ఉంటుంది, కానీ వాళ్ళు మరి అన్న చెల్లెలు అవుతారు. అలాగే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ కూడా అమ్మమ్మ మనవరాలు వయసు తేడా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా కజిన్స్, అక్క చెల్లెలు అవుతారనమాట. ఆ అమ్మాయికి మరి పెళ్లి వయసు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అక్కడ రాజు అనమాట, పారసిక రాజు, పర్షియా రాజు, ఇప్పుడు ఇరాన్ అంటారు, ఆ దేశ రాజు అహేశ్వరోషు తన పట్టపు రాణిని పంపించేస్తాడు. ఆమె తన మాట వినలేదని. మరలా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి? అప్పుడు అందమైన కన్నె పిల్లల్ని వెతికి తీసుకొని వస్తారు. పారసిక దేశానికి క్యాపిటల్ సూజన్ పట్టణం. ఆ రాజధానికి తీసుకొని వస్తే అందరూ అమ్మాయిలకి 1 year బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అందరు ఏమేమో ఆభరణాలు వేసుకొని వస్తారు అలంకరించుకొని. ఈ అమ్మాయి ఏ అలంకారాలు లేకుండా సింపుల్గా వచ్చేస్తుంది. కానీ చిన్ననాటి నుండి ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని ఆమె హృదయంలో పెట్టుకొని పాటిస్తుంది. ఆ దేవుని యొక్క వాక్య వెలుగు ఆమె ముఖం మీద ప్రకాశిస్తుంది. ఆ దేవుని ఆత్మ ఆమెలో ఉంటుంది. ఆ ఆత్మ రాజు ఈమెను ఇష్టపడేలాగా చేస్తుంది. రాజు అందరు అమ్మాయిలు వస్తుంటే ఎస్తేర్ వంతు వచ్చినప్పుడు ఇలా చూపిస్తాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని. అప్పుడు 127 దేశాలని, ఇండియా నుంచి ఇథియోపియా వరకు పరిపాలిస్తున్న ఆ రాజు అహేశ్వరోజుకి ఈ అమ్మాయి పట్టపు రాణి అవుతుందండి. క్రీస్తుపూర్వం 480లో 78లో అనమాట. 15 సంవత్సరాలే ఆయనతో కాపురం చేస్తుంది. తర్వాత ఆయన యుద్ధంలో చంపబడతాడు. తర్వాత రాజు అవుతాడు. అర్థహశస్త ఆ రాజు కొడుకు అనమాట, అంటే మొదటి భార్యకు పుట్టిన కొడుకు. చిన్న పిల్లని అంత పెద్ద వయసులో ఉన్న రాజుకి ఎందుకు దేవుడిచ్చి పెళ్లి చేశారు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆమె సుఖంగా ఉండడానికి కాదు, ఈ లోక విషయాల్లో తన రాజ్యం కొరకు, తన కొరకు నిలబడాలి. ఆ తర్వాత ఆమె రాణి అయిపోయిన తర్వాత 478లో 5 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక క్రూరుడైన హమాను మంత్రి అవుతాడు. అప్పుడు ఆ మంత్రి మార్డికాయ్ తనకి వంగి నమస్కారం చేయలేదని పర్సనల్ కక్షతో ఆయన రాజు పేరు మీద ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. వాళ్ళ నెల అదారు నెల 13వ తారీఖు, అంటే చివరి నెల డిసెంబర్ లాగా మనకి 13వ తారీఖు 127 దేశాల్లో ఉన్న యూదుల్ని చంపాలి నిర్దాక్షిణంగా అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ పసిపిల్ల లేస్తుందండి. మార్డికాయ్ చెప్తాడు, నువ్వు రాజు దగ్గర వెళ్ళి మాట్లాడు, యూదులన్నీ కాపాడు, దేవుడు నిన్ను రాణించేసింది, ఈ 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడడానికేమో, నువ్వు మాట్లాడకుండా ఉంటే సహాయం ఇంకొక దగ్గర నుంచి వస్తుంది. గెట్ అప్ రైజ్ అండ్ షైన్ ఫర్ ద లార్డ్. తనని పెంచిన తండ్రి ఆ అమ్మాయిని ప్రోత్సహించినప్పుడు ఆ అమ్మాయి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుందండి. ఎస్తేర్ గ్రంథం 14వ అధ్యాయం మీరు చూస్తే మంచినీళ్ళు కూడా ముట్టుకోదు, బూడిద మీద కూర్చుంటుంది, పేడ నీళ్లు చల్లుకుంటుంది, దేవుని ముందు తగ్గించుకోవడం అన్నమాట. మంచి వస్త్రాలన్నీ తీసేసి ఆమె మరి ఉపవాసం చేసే విలాప వస్త్రాలు వేసుకొని ఆ గోనె ధరించుకొని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభువా కాపాడు, రాజు దగ్గర నేను మాట్లాడాలి, నాకు సహాయం చేయాలా మాట్లాడాలో, మా ప్రజల్ని కాపాడు. 3 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ప్రార్థన చేస్తుంది. అంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకుంది కదా ఆమె. ఆత్మ నిగ్రహం డెవలప్ చేసుకోవాలి. మనం
తినాలనిపించిందంతా తినడము, చూడాలనిపించిందంతా చూడడము, వినాలనిపించిన చెడంతా వినడం కాదు. ఇవి ఉపవాసం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. శరీరాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడు ఆత్మకి ఆటంకం లేకుండా పెరుగుతూ ఉంటుంది, ఎదుగుతూ దేవునిలో పరిశుద్ధతలో ప్రేమలో ఎదుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థనలో శరీరం ఆధీనంలో ఉంటుంది. ఉపవాసం ద్వారా ఏమీ తీసుకోకుండా ఆత్మ బలపరచబడుతుంది. అప్పుడు ధైర్యంతో రాజు దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది, ప్రజల్ని కాపాడుతుంది, శాసనాల్ని మారుస్తుంది. ప్రపంచ శాసనాలండి అవి, వాటిని మారుస్తుంది. ప్రపంచానికే శాసనం యూదులని చంపాలని, కానీ ఆ శాసనాలకి అగెయిన్స్ట్గా వ్యతిరేకంగా దేవుని శక్తితో యూదులందరినీ కాపాడుతుంది అన్నమాట. అందుకే ఇప్పటికి కూడా యూదులు ఎస్తేర్ జ్ఞాపకార్థంగా అదారు నెల 13, 14 తారీఖుల్లో వాళ్ళు పూరీం పండుగ చేసుకొని ఎస్తేర్ గ్రంథాన్ని చదువుకొని దేవునికి వందనాలు చెప్తారు. ఒకవేళ ఈ అమ్మాయి నిలబడకుండా ఉంటే ఆ యూదులందరూ చంపబడేవాళ్ళే అనమాట. కానీ యేసు ప్రభు పుట్టడానికి ఒక మార్గాన్ని ఆమె తయారు చేస్తుంది. అలా ప్రకాశిస్తుందండి ఎస్తేర్ రాణి. మనం కూడా అలా ప్రకాశించాలి దేవుని కొరకు. ఇంకా డెబోరాని చూస్తే బైబిల్ పేజెస్లో చూడండి ఎలా మనకి స్త్రీలు దొరుకుతారో. న్యాయాధిపతుల గ్రంథంలో మరి 4వ అధ్యాయంలో 4వ వచనం, డెబోరా ఇజ్రాయేలీయుల తగాదాలు తీర్చేది. అదే న్యాయాధిపతులు 5:8లో ఆమె గురించి ఏం రాస్తారంటే, డెబోరా ఇజ్రాయేలీయుల పాలిట తల్లి, ఆత్మీయ తల్లి అన్నమాట. అమ్మా, నీవు మేల్కొనే వరకు ఇజ్రాయెల్ దేశము నిర్జీవంగా పడింది, డెడ్గా ఉంది. కానీ నీవు దేవుని వాక్యంతో ప్రజల్ని నడిపించి వాళ్ళలో జీవం వచ్చేలాగా చేశావు. దేవుని వాక్యమే జీవం ఇస్తుంది అనమాట. కనుక జీవం వచ్చేలాగా చేశావు. డెబోరా లెమ్ము, రైజ్ అప్ డెబోరా, మేల్కొనుము అంటున్నారనమాట. మీరు అక్కడ చదివితే 5వ అధ్యాయం చదవండి, న్యాయాధిపతులు. మేల్కొనుము, ఇప్పుడు స్త్రీలందరూ మేల్కొనాలి. తగాదాలు తీర్చడమే కాదు, ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేస్తున్నారు. ఆమె జడ్జిగా ఉంటుంది అనమాట. ఆ 12 మంది జడ్జిలు పరిపాలిస్తారు ఇజ్రాయెల్ ప్రజల్ని. రాజుల కంటే ముందు యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో. అందులో 12 మందిలో చాలా బలవంతుడు సంసోను. కానీ సైతాను డెలీలా స్పిరిట్ని పంపించడం వల్ల ఆయన పడిపోతాడు. అలాగే ఇంకొక బలహీనుడు గిద్యోను, దేవుడు ఆయనని బలవంతుడిని చేస్తాడు. ఆయన బాగానే పరిపాలిస్తాడు, కానీ విగ్రహారాధన, ఒక విగ్రహాన్ని చేపిస్తాడు. తర్వాత ఒక ఉంపుడు గత్తెని కలిగి ఉండడం వల్ల ఆ ఉంపుడు గత్తెకి పుట్టిన కొడుకు అబీమెలెకు తనకి భార్యల వలన పుట్టిన కొడుకులు 70 మందిని ఆ గిద్యోని ఇంటిలోనే ఒక్క రాతి మీద చంపేస్తాడండి. అసలు ఎంత భయంకరం చూడండి. కానీ దేవుడు ఒక వ్యక్తి, ఒక్క కొడుకుని ఆయన కృప వల్ల కాపాడతాడు. అక్కడ దావీదింట్లో ఒక్క మనవడు, ఒకే ఒక్క అబ్బాయిని కాపాడతాడనమాట దేవుడు, యోవాష్ని. అలా ఈ ఉంపుడు గత్తెల రూపంలో ఈ స్పిరిట్స్ చూడండి నరకం నుంచి ఎలా పంపిస్తుందో మరి ఈ జెజబెల్ అనమాట. దేవుని బిడ్డల మీదనే కన్ను ఎప్పుడు కూడా. మనం తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడ ప్రకాశిస్తున్నావు, సైతాన్ రాజ్యంలోనా దేవుని రాజ్యంలోనా? మనం దేవుని రాజ్యంలో ప్రకాశించాలండి. మన పరిశుద్ధత, మన అందం కూడా పరిశుద్ధమైన అందం. సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ మీరు చదవండి. ఈ తపస్కాలంలో పునీతుల గురించి చదివి వాళ్ళలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ రాజుకి పుడుతుందన్నమాట, అంద్రియా అనే రాజుకి. వాళ్ళ మమ్మీ పేరు జత్రుత. 3 సంవత్సరాల అమ్మాయికి తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఒక రాజు రాణి అనమాట. ఆ చిన్న అమ్మాయికి పునీతుల గురించి చెప్పేవాళ్ళంట. ఎందుకంటే అప్పుడే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తన సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు యొక్క ఆజ్ఞకి లోబడి ఆయన దేవుని సేవ చేస్తున్నాడు అనమాట. అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి యేసు ప్రభు ఆయనకి హృదయంలో ఇంకా ఏది లేదనమాట. ఈ 40 దినాలు కూడా మనకి ట్రైనింగ్ అనమాట. లోకానికి గుడ్ బై, ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ అని అనాలి పౌలు లాగా అనమాట. ఈ లోకం నాకు మరణించింది, నేను ఈ లోకానికి మరణించాను, నేను నా క్రీస్తుకి చెందినవాడను, నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని గడుపుతున్నాను. అలా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునితో అటాచ్మెంట్ కనెక్ట్ చేసుకొని ఈ లోకంతో డిటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట. అది అట్లా ఆయన జీవిస్తుంటే ఆయనని గురించి కథలుగా చెప్పేవాడు.
ఆయనకు ఇంకొక శిష్యురాలు ఉంటుందన్నమాట. చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో పునీత క్లారమ్మ ఒక ధనవంతుల ఇంట్లో నుంచి వచ్చి పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని చూసి, ఇంత ధనవంతుని కొడుకు అన్నిటినీ విడిచిపెట్టి గోనె ధరించి ఉపవాసం చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఆయన సువార్తని బోధిస్తున్నాడు అని ఆమె కూడా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఆయనకి శిష్యురాలు అవుతుంది. అప్పుడు ఆమె వెంట్రుకలు చాలా అందంగా ఉంటాయంట. సెయింట్ క్లేర్ అనమాట. నేను ప్రభు కోసం నా జీవితాన్ని ఇస్తాను అంటే, నిజంగా ఇస్తావా, నిన్ను నీవు ప్రేమించుకోవా అంటే, లేదు. అయితే నీ వెంట్రుకలు కత్తిరించడానికి కత్తిరించేస్తాడనమాట. ఆ తర్వాత ఆమెను చూసి ఇంకా చాలామంది స్త్రీలు వస్తే వాళ్ళందరికీ వేరే ఒక ఆశ్రమం అని ఆయన ప్రారంభిస్తాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసితో పాటు మిగతా బ్రదర్స్ 500 మంది ఆయనకు శిష్యులు అవుతారు. ఈ పునీత క్లారమ్మకి స్త్రీలకి ఇంకొక ఆశ్రమం అనమాట, సెయింట్ క్లేర్స్ అంటారనమాట వాళ్ళని. అట్లా ఒక రివల్యూషన్ తీసుకొని వచ్చాడండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. నేను అనుకుంటాను, ప్రభు అట్లాంటి రివల్యూషన్ మళ్ళీ రావాలి, వస్తుంది, దేవుడు చేస్తారు. రిస్టోరేషన్ ఆఫ్ ఆ పాస్ట్ గ్లోరీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ వీఆర్ గోయింగ్ టు సీ వన్స్ అగెయిన్ అనమాట. ఈ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, సెయింట్ క్లేర్ దేవుడు చేస్తారు. వాళ్ళని గురించి ఈ అమ్మాయికి ఎలిజబెత్కి 3-4 సంవత్సరాలప్పుడు గోరు ముద్దలు తినిపిస్తూ వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంటే కథలుగా, నేను కూడా అలాగే కావాలి, అలాగే కావాలి, అలాగే కావాలి, ఇంకా వేరే లేదనమాట. అలా పెంచారండి ఆమెని. ఆ అమ్మాయి 6 సంవత్సరాలప్పుడే ఎంగేజ్మెంట్ అవుతుంది జర్మనీలో తురింజియా పట్టణపు రాకుమారుని చిన్న అబ్బాయితోనమాట, లూయి అనే అబ్బాయితోటి. అప్పుడు 14 సంవత్సరాల వయసు రాగానే పెళ్ళి అవుతుంది. అంటే 6 సంవత్సరాలకే ఎంగేజ్మెంట్ కాగానే తీసుకెళ్తారు 6 సంవత్సరాల అమ్మాయిని వెండి ఉయ్యాలలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎగతాళి చేసేవాళ్ళంటే అందరూ, అయ్యో కాబోయే రాకుమార్తె పట్టపు రాణి ఇలా మోకరించి ఉపవాస ప్రార్థనలు చేస్తే ఈమెం పరిపాలిస్తుంది అని. వాళ్ళకి తెలీదు దేవుని శక్తితో మనం ఎట్లా చక్కగా పరిపాలించవచ్చు. దేవునితో కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంత గొప్ప రాజులుగా ఉంటారు, రాణులుగా ఉంటారు. ఎస్తేర్ రాణిలాగా, దావీదు రాజులాగా, యోసేపులాగా, దానియేల్లాగా ఎలా ప్రకాశిస్తారు. అలా ప్రకాశించింది ఈ అమ్మాయి. 14 సంవత్సరాలకి వివాహం జరుగుతుంది. పెళ్లి రోజు కూడా ఆమె పెళ్లి బట్టలతో అక్కడ విందులో ఉన్న రొట్టెలు పండ్లు తీసుకెళ్ళి బయట అంతఃపురం బయట ఉన్న భిక్షగాళ్ళకి ఇచ్చి తినండి తినండి అని. ఎంత అంటే రోజు 900 మందికి తన అంతఃపురం ముందు పేదవాళ్ళకి అన్నం పెట్టేదంట. వాళ్ళ అత్తమ్మకి కోపం వచ్చి, ఇదేంటి అంతఃపురంలో నుంచి రాకుమార్తెలు ఎప్పుడు బయటికి వెళ్ళరు, భిక్షగాళ్ళతో మాట్లాడరు, ఇది ఇంతవరకు లేదు, ఏంటి ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేసినావు. అప్పుడు ఆమె చెప్పిందంటే అత్తమ్మతో, అత్తమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అత్తమ్మ నేను ఇదంతా చేసినాను. యేసు ప్రభు వచ్చినప్పుడు తుది తీర్పులో మనల్ని 4 ప్రశ్నలు వేస్తాడు కదా అత్తమ్మ. మత్తయి సువార్త 25:31 నుంచి అనమాట. నీవు ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, మరి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగుల్ని పరామర్శించావా, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించావని అడుగుతాడు. అప్పుడు అవును అవును అని చెప్పడానికే నేను ఇదంతా చేస్తున్నాను అత్తమ్మ. ఇలా అవును అని చెప్తే యేసు ప్రభు మనకి పాస్పోర్ట్ ఇచ్చేసి పరలోకానికి తీసుకెళ్తారు. మనం పేదల పట్ల చూపే ప్రేమనే మనకి పరలోకానికి వెళ్ళడానికి పాస్పోర్ట్. ద లవ్ యూ షో టువర్డ్స్ ద పోరెస్ట్ ఆఫ్ ద పువర్ ఈజ్ ద పాస్పోర్ట్ టు హెవెన్ అత్తమ్మ అని చెప్పిందంట. ఈ తపస్కాలం అంటే ప్రేమలో ఎదిగే కాలం అనమాట. రూతు నవోమి గురించి ప్రభు చెప్తూ ఉన్నారనమాట. రూతు నవోమి ఎంత ప్రేమగా వాళ్ళు జీవించారు, అత్త కోడళ్ళు. ఇద్దరూ విధవరాళ్ళు అయిపోతారు. మరి ఇంకా ఒక కోడలు ఓర్ప వెళ్ళిపోతుంది. రూతుని కూడా వెళ్ళిపోమంటదా వాళ్ళ అత్తమ్మ. చిన్నపిల్లలు పసిపిల్లలు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. రూత్ వాళ్ళ అత్తమ్మ చేయి పట్టుకొని, అత్తమ్మ నన్ను వెళ్ళమను అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, నీ దేశమే నా దేశం, నిన్ను పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టాలి, మరణం తప్ప మనల్ని ఏది కూడా విడదీయకూడదు అత్తమ్మ అని అత్తమ్మని పట్టుకొని అత్తగారింటికి వస్తుంది. భర్త చనిపోయిన తర్వాత మావయ్య కూడా చనిపోయాడు. అత్త కోడళ్ళు ఇద్దరు విధవరాళ్ళు. మొవాబు నుంచి వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. బెత్లెహేమ్ అండి వాళ్ళ ఊరు. ఆ దావీదు పుట్టడానికి ఈ రూతుని దేవుడు తయారు చేశారనమాట. యూదాలో బెత్లెహేమ్. అక్కడ వచ్చి ఇంకా పొలంలో ఆ ఊరి పెద్ద బోవజ్ వాళ్ళు పంట కోస్తుంటే
అప్పుడు కోసేటప్పుడు కొంచెం కొంచెం విడిచిపెడతారనమాట విధవరాళ్ళ కోసం అని. అప్పుడు వీళ్ళు విధవరాళ్ళు వెళ్ళి ఆ విడిచిపెట్టిన పంట వాళ్ళు ఏరుకుంటారు, దాన్ని పరిగె అంటారు. ఈ అమ్మాయి అక్కడ పరిగె ఏరుకుంటూ ఉంటే చూస్తాడు బోవస్. చూసినప్పుడు అక్కడ సూపర్వైజర్ చెప్తాడు, నవోమి కోడలు అత్తని చూసుకోవడానికి వచ్చింది అని. అమ్మో ఎంత మంచి అమ్మాయి, అత్తని చూసుకోవడానికి ఇంత చిన్న పిల్ల దేశాన్ని పుట్టింటి నిడిచిపెట్టి వచ్చింది. వాళ్ళ దేవుడు వేరే, మన దేవుడు వేరే. అప్పుడు ఆయన రాగానే ఈమె దండం పెడుతుందన్నమాట. అప్పుడు ఏం భయపడకమ్మా, ఇక్కడే ఉండు మా పని వాళ్ళతో, మా దుత్తల్లో నీళ్లు తాగు అని కొంచెం వేయించిన ధాన్యం ఇస్తాడు. ఎంత దయ చూపిస్తున్నావయ్యా, నువ్వు మీ అత్తని చూసుకోవడానికి వచ్చావంటే ఎంత మంచి మనసమ్మా. ఆ యెహోవా దేవుని, యావే దేవుని రెక్కల్లోనికి వచ్చావు. నీ మంచితనం నాకు గాను దేవుడు నేను ఆశీర్వదించును గాక తల్లి. మొదటి వాళ్ళ ఎన్కౌంటర్, ఫస్ట్ ఎన్కౌంటరే చాలా చక్కగా మంచి అభిప్రాయం అమ్మాయి మీద. తర్వాత వాళ్ళ అత్త నిలబడుతుంది. నిలబడి ఈ అమ్మాయి రూతు పెళ్ళి ఆ ఊరు పెద్ద బోవస్తో చేస్తుంది అనమాట. ఆ తర్వాత మరి వివాహం జరిగిన తర్వాత బాబు పుడితే బాబుని ఎంతో బాగా చూసుకుంటుంది. నవోమి తన మనవణ్ణి రూతు కూడా చాలా బాగా చూసుకుంటుంది అనమాట. అప్పుడు వచ్చిన వాళ్ళు, ఊరి వాళ్ళు, అమ్మో నీ కోడలు ఎంత ప్రేమ నీకు, కాలు కింద పెట్టకుండా అత్తమ్మ అత్తమ్మ అని చూసుకుంటుంది. 7 కొడుకుల్ని కన్నా మేమేం లాభం, నీ కోడలు 7 కొడుకులు పెట్టు కదా అని అంటారు. అంత బాగా ఇద్దరు కలిసి ఉంటారు. అత్త కోడళ్ళు పరస్పరం ప్రేమ కలిగి ఉన్నారు, ఫిలిప్పీ 2:4 చెప్పినట్టుగా. అప్పుడు ఆ తర్వాత మరి ఆ బాబు పుట్టాడు. బాబుకి ఒబేద్ అని పేరు పెట్టుకుంటారు. ఒబేద్కి ఇషాయి పుడతాడు. ఇషాయికి దావీదు పుడతాడు. ఈ రూతమ్మ ఎత్తుకుంటుంది ముని మనవడు దావీదుని. ఈమె చేతుల్లోంచే దావీదు పెరిగి 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 దావీదు రాజు అయిపోతాడు. ఆ రాజు ఇంట్లోనే యేసురాజు పుడతాడనమాట. ఆడవాళ్ళు ఇది నేర్చుకోనండి. ఫిలిప్పీ 2:4 పరస్పరము ప్రేమ కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని అంత ఉన్నత స్థానానికి తీసుకొస్తాడు. అలా ప్రభు కొరకు ప్రకాశించే తారలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. వీఆర్ ద స్టార్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ నాట్ ద స్టార్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ సేటన్. అక్కడ అపరిశుద్ధమైన అందం, ఇక్కడ పరిశుద్ధమైన అందం. ఇక్కడ మనుషుల్ని పరలోకానికి తీసుకెళ్లే జ్ఞానము, అక్కడ మనుషుల్ని నరకానికి తీసుకెళ్లే జ్ఞానం అన్నమాట. సో లెట్ us all today, let us all dedicate ourselves to the service of the Lord, that we will shine like stars in the hand of God. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీ 2:16 మీరు చెప్పినట్లుగా జీవవాక్కునకు అంటి పెట్టుకొని జీవించే వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారని. ప్రభువా, ఎలా మరియ తల్లి, ఎలిజబెత్ అమ్మ, ఎస్తేర్ రాణి, డెబోరా వీళ్ళందరూ ప్రకాశించారో నీ కొరకు మేము కూడా అలా ప్రకాశించాలి. మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడడానికి కృప దయచేయండి. గ్రాంట్ us grace to shine for your kingdom. Heavenly Father, in Jesus' name we ask. Amen. ప్రభు కొరకు ప్రకాశించే కృప దేవుడు మనకి ఇచ్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే.